అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈ రోజు మనతో పాటు దింటకుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు. నమస్తే గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుగారు, ఇంటి బయట మనం మెట్లు నిర్మిస్తూ ఉంటాం. మరి ఆ మెట్లు నిర్మించే సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకవేళ రాంగ్ డైరెక్షన్ లో కనుక నిర్మిస్తే దానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? ఇంటి బయట మెట్ల నిర్మాణం ఎలా జరగాలి అనేది మనం కింద ఎపిసోడ్లో మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ మనం ఇన్డెప్త్ అనాలిసిస్లో కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఓకే, దానికోసం మళ్ళీ మనం ప్రముఖంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇంటి యొక్క పిల్లర్స్, ఓకే, ఈ విధంగా ఉన్నాయనుకుందాం. ఎగ్జాంపుల్, ఓకే, ఈ విధంగా వచ్చి లోపలంతా కూడా మంచి వాస్తు ప్రకారం డ్రాయింగ్ అంతా బాగుంది అనుకుందాం. ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇచ్చారు. ఓకే, అంటే ఏంటి? నెగిటివ్ డైరెక్షన్ కదా, కాబట్టి ఇక్కడ ఫోర్ట్కు పెంచుకోవాలి కదా, ఆటోమేటిక్గా పెంచేశారు. అయినా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గురుగారు, ఎందుకు అని అడుగుతారు. అయినా కూడా ఆగ్నేయ దోషానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు. ఎందుకు అని అడుగుతారు. చాలా క్లియర్గా చెప్తారు. ఆగ్నేయ దోషానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎందుకు అంటే వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ పిల్లర్లు వేశారు, బాగుంది. ఈ మెట్లకి సపోర్ట్గా ఇక్కడ పిల్లర్ వేశారు, ఎక్స్ట్రా పిల్లర్ వేశారు. అంటే ఏమైంది? స్ట్రక్చర్ పెరిగింది కానీ ఫుటింగ్ పెరగలేదు కదా. అంటే ఏంటి? మళ్ళీ ఆగ్నేయం అనేది ఎక్స్టెన్షన్ అయింది. ఏ డైరెక్షన్లో ఎక్స్టెన్షన్ అయింది? నెగిటివ్ డైరెక్షన్లో కదా. అంటే ఏం చేయాలి? కంపల్సరీ పాజిటివ్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలి కదా. అంటే దీని నుంచి 90 degrees మనం దారం పట్టుకుంటే, ఇక్కడ నుంచి 90 degrees తీసుకుంటే ఎక్కడైతే కలుస్తుందో అక్కడ కంపల్సరీగా ఒక చిన్న డమ్మీ పిల్లర్ అయినా సరే, ఓకే, అట్లీస్ట్ స్క్వేర్ పైప్ అయినా సరే, రౌండ్ది కాదు, స్క్వేర్ సైజులో స్క్వేర్ టైప్లో ఉండే పైప్ అయినా సరే మనం కింద నేల మీద నుంచి పైన స్లాబ్ వరకు టచ్ అయ్యే విధంగా పెట్టడం వలన అద్భుతమైన రెమెడీ. ఓకే, ఇది ఒక అద్భుతమైన బ్యాలెన్సింగ్, ఎనర్జీ బ్యాలెన్సింగ్ జరుగుద్ది. అదేవిధంగా కొంతమంది ఉత్తర వాయువులో పెడతారు, మెట్ల నిర్మాణం చేస్తారు. ఉత్తర ఈశాన్యంలో కూడా చక్కగా ఫోటోగా పెడతారు, సూపర్. అయినా కూడా వాయువు సంబంధిత దోషాలు ఉన్నాయంటారు. దేనికి? సేమ్ ప్రాబ్లం. ఇక్కడ కూడా దీన్ని సపోర్టింగ్ పిల్లర్ వేస్తారు. జనరల్గా ఏంటంటే ఈ పిల్లర్ వేయాల్సిన అవసరం చాలా చోట్ల ఉండదు. అవగాహన లోపం వలన అవ్వచ్చు, దేని వలన అవ్వచ్చు, కానీ ఇది వేయాల్సిన అవసరం ఉండదు. కానీ కొంతమంది వేస్తారు. వేసినప్పుడు మరి ఇంటి యజమానిగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి? మనకి ఇప్పుడు తూర్పు వైపు ఏమీ లేదు, ఈ ఉత్తరం వైపు మెట్లు కట్టుకున్నాం, ఉత్తర ఈశాన్యం పెంచుకున్నాం. కానీ ఉత్తర వాయువులో ఒక ఎక్స్టెన్షన్ పిల్లర్ వేసాం అంటే దీనికి పారుగా కంపల్సరీగా, ఓకే, ఇక్కడ ఒక డమ్మీ పిల్లర్ నిర్మించడం చెయ్యాలి. చేస్తే ఎనర్జీ బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. సేమ్ అదేవిధంగా మనం పడమర వాయువులో, పడమర నైరుతిలో వేసినప్పుడు కానీ పడమర వాయువులో ఎక్స్టెన్షన్ పిల్లర్, దక్షిణ నైరుతిలో వేసినప్పుడు దక్షిణ ఆగ్నేయంలో పిల్లర్, డమ్మీ పిల్లర్ కంపల్సరిగా బ్యాలెన్సింగ్ కోసం వేసుకోవాలి. వేసుకుంటేనే ఆ ఇంట్లో వాస్తు బ్యాలెన్సింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే నేను ఎక్కువగా చూసే కేసుల్లో మెట్ల దగ్గర ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఓకే, అంటే మెట్ల నిర్మాణం చేసేస్తారు, అంత ఇల్లంతా అద్భుతంగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం చెప్పినా కూడా కొంతమంది ఇక్కడ ఎటువంటి పిల్లలు తీసుకోవద్దు, సహాయం తీసుకోవద్దు. ఓకే, ఈ బీమ్స్లో నుంచి ఓకే సపోర్ట్ తీసుకొనే మనం మెట్ల నిర్మాణం చేయమని చెప్తాము. బట్ కానీ అక్కడ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేప్పటికి వాళ్ళు మేస్త్రి చెప్పాడనో ఏదో మొత్తానికి అక్కడ సపోర్ట్ సరిపోదనో అక్కడ ఇమీడియట్గా వాళ్ళ డెసిషన్ ద్వారా పిల్లర్ వేసేస్తాం. మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు కాల్ చేసేది 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మళ్ళీ మనం చూసినప్పుడు చెక్ చేసినప్పుడు ఫస్ట్ మనకు కనపడేది అది. ఒక లైవ్ కేస్ స్టడీ చెప్తాం మీకు. ఓకే, విజయవాడలో ఒక లాయర్ గారి ఇల్లు ఇది. సేమ్ ఇలాగే ఆగ్నేయంలో ఒక ఎక్స్టెన్షన్ పిల్లర్
తీసుకొని మెట్ల నిర్మాణం జరిగింది. వాళ్ళు లోకల్గా ఉన్న వాస్తు సిద్ధాంతాన్ని పిలుచుకున్నారు. పిలుచుకుంటే ఆయన క్లియర్గా ఇక్కడ దీనికి పారుకి ఈశాన్యంలో ఒక పిల్లర్, డమ్మీ పిల్లర్ వేయించాడు. పర్ఫెక్ట్గా ఉంది, హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్న తర్వాత మరి ఫ్లారిష్ అయిన తర్వాత మళ్ళీ కారో ఏదో కొంటాం కదా, కారు కొన్నారు. గేట్ ఇక్కడ ఉంది. ఈ కారు పెట్టడానికి ఈ రాడ్ అడ్డం వస్తుంది కాబట్టి ఈ రాడ్ తీశారు. ఈ రాడ్ చెప్పేసి రాడ్ తీశారు, కారు పెట్టుకున్నారు చక్కగా. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఇంటికి ఆగ్నేయ దోషం ఏర్పడింది కదా, మైనస్ వైపు పెరిగింది కదా, మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్. అంటే ప్రాబ్లం ఉండి రెక్టిఫై చేసుకొని మళ్ళీ ప్రాబ్లం, మళ్ళీ మనల్ని కన్సల్ట్ అయ్యారు. మనల్ని కన్సల్ట్ అయ్యి మనం విజయవాడ చెక్ చేసినప్పుడు మనం ఇది చెప్పినప్పుడు ఇంతకుముందు ఒక సిద్ధాంతం చెప్పారంటే మేము చేసామండి, బాగున్నాం, కారు కొన్నాం, పెట్టుకోవడానికి ప్లేస్ లేక తీసేసామని చెప్పారు. అంటే శాస్త్రం ఎంత అద్భుతంగా వాళ్ళకి ప్రాక్టికల్గా చూపించింది చూడండి. అంటే ఎప్పుడైతే ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవ్వద్దో, ఇంబ్యాలెన్సింగ్ ఆటోమేటిక్గా హ్యూమన్ మైండ్ మీద చూపిస్తుంది. ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ అవుతుందో హ్యూమన్ మైండ్ పర్ఫెక్ట్గా ఆలోచిస్తుంది. ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఆలోచిస్తామో మనం పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాం. పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకుంటే 100% సక్సెస్. ఓకే, అంటే మనం చేసిన కూడా సింపుల్గా మళ్ళీ ఇంతే. వాళ్ళ ఇంట్లో ఎటువంటి విపరీతమైన ప్రాణాంతక వాస్తు దోషాలు ఏమీ లేవు. సింపుల్గా ఈ మెట్లకు ఉన్న ఎక్స్టెన్షన్ పిల్లర్ మాత్రమే. వాళ్ళు దానికి రెమెడీ చేసుకొని చక్కగా ఉండి కారు కొన్నందుకు కారు లోపల పెట్టుకోవడానికి ప్రాబ్లం అయి తీసేయాల్సి వచ్చింది. మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్స్. అంటే ఈ శాస్త్రం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేది అర్థం చేసుకోండి. ఓకే, మెట్ల నిర్మాణంలో ఈ జాగ్రత్తలు చాలా చాలా ఇంపార్టెంట్. చూసే ప్రతి వాళ్ళు కూడా మీ ఇంట్లో ఇటువంటి ప్రాణాంతక వాస్తు దోషాలు లేకుండా చెక్ చేసుకోండి. మరి ఇంటి బయట మెట్లు నిర్మాణం ఏ రకంగా చేసుకోవాలి, ఒకవేళ ఏమైనా చిన్న మిస్టేక్ అయితే దానికి మనం ఏ రకంగా బ్యాలెన్స్ చేయాలి అన్నది చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్తే అన్న. హరి ఓం. చూసారు కదా ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.